హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. మన ఛానల్లో వీడియోస్ చేయక చాలా రోజులైందండి. ఇప్పటి నుంచి అన్ని టైలరింగ్ వీడియోస్ చేస్తాను. వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. 10 డేస్లో మీ బ్లౌజ్ మీరు ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. నా వీడియోస్ చూసారంటే మీకు 10 డేస్లో మీ బ్లౌజ్ మీరు ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటారు. అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇవాళటి వీడియోలో 2 బ్లౌజులు ఒకేసారి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి, ఒక కస్టమర్ 5 బ్లౌజులు ఇచ్చారనుకోండి ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది ఇవాళటి వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా సమానంగా వేసుకొని ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండాలి. ఇలా చూడండి, కిందిది కూడా సేమ్ ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండాలి. జాయింట్ మన వైపు ఉండే విధంగా వేసుకోవాలి. కింది పన్న పై పన్న రెండు సమానంగా ఇలా వేసుకొని ఇక్కడ కింద క్లాత్ సమానంగా ఉండే విధంగా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కింద క్లాత్ సమానంగా ఉండాలి, లేదంటే బ్లౌజు క్రాస్ వస్తుంది. కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం ఖర్చు కోసం మళ్ళీ ఒక 1/2 ఇంచు లైన్ గీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ 1/2 ఇంచు లైన్ గీసుకోవాలి. ఇది ఖర్చు కోసం. ఈ లైన్ పైనుంచి మనం కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకుందాము. ఇది 32 సైజ్ అండి. మీకు ఎవరైనా 32 సైజ్ ఉంటే ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు తీస్తున్నాను. ఈ టక్స్ నుంచి షోల్డర్ మధ్యలోకి ఈ విధంగా పట్టుకొని చూసుకుంటే మనకు బ్లౌజ్ యొక్క పొడవు కరెక్ట్గా తెలుస్తుంది. ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా బ్లౌజ్ పొడవు తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం స్ట్రైట్గా లైన్ గీసుకుంటే క్రాస్ వస్తుంది, వంకరగా వస్తుంది అనేసి సేమ్ ఈ విధంగా మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇలా లైన్ గీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజు తీసుకుంటున్నాను. నడుము లూజు ఇలా 2 కుట్ల దగ్గరికి కింది భాగం పై భాగం సమానంగా పట్టుకొని ఇక్కడ కుట్టు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది నడుము లూజు. ఇప్పుడు మనం బ్లౌజ్కి టక్స్ వేస్తాం కదా, టక్స్ కోసం 1 ఇంచు, ఖర్చు పెడతాం కదా, ఖర్చు కోసం 2 ఇంచు. ఇక్కడి వరకు బ్లౌజ్ పొడవు నడుము లూజు ఏ సైజ్ వరకైనా ఈ విధంగానే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి డీప్ నెక్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, షార్ట్ నెక్ ఉన్న వాళ్ళకి ఒకలాగా కొలతలు తీసుకోవాలి. డీప్ నెక్ ఉంటే నెక్ వెడల్పు కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. షార్ట్ నెక్ ఉన్న వాళ్ళకి నెక్ వెడల్పు కొంచెం 3 ఇంచుల వరకైనా పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నెక్ ఎంత ఉందన్నది చూసుకుందాం. నెక్ చూసేటప్పుడు ఈ విధంగా పట్టుకొని నెక్ పొడవు ఈ విధంగా తీసుకోవాలి. నెక్ పొడవు 10 ఇంచుల వరకు ఉంటే దాన్ని డీప్ నెక్ అంటారు. 7 ఇంచులు 8 ఇంచులు ఉంటే దాన్ని షార్ట్ నెక్ అంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు 7 ఇంచులు 8 ఇంచులు ఉంటే మనం 3 ఇంచుల వరకైనా నెక్ వెడల్పు తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది 14 ఇంచుల పొడవు వచ్చింది బ్లౌజ్ పొడవు. చూడండి, ఇక్కడికి పైకి 4 ఇంచులు ఉంది. మనకు నెక్ పొడవు 10 ఇంచులు వచ్చింది. చూడండి, ఈ విధంగా 10 ఇంచులు వచ్చింది. ఇది డీప్ నెక్. దీనికి నేను నెక్ వెడల్పు 2 పైన 2 లైన్లు పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా నెక్ వెడల్పు ఎక్కువగా పెట్టామంటే 2.5 అట్లా పెట్టామంటే భుజాలు జారిపోయినట్టు ఉంటాయి, బ్లౌజ్ సెట్ అవ్వదు. కాబట్టి నెక్ వెడల్పు తక్కువ పెట్టుకోవాలి. డీప్ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ 3 ఇంచులు పెట్టాను. ఇక్కడ ఆమ్ డౌన్ 6 ఇంచులు పెట్టాను. నెక్ 2.5 పెట్టాను. షోల్డర్ 3 ఇంచులు పెట్టాను. ఇక్కడ కూడా 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి నెక్ వెడల్పు ఈ విధంగా, వెడల్పు పొడవు ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు షోల్డర్ నెక్ మొత్తం కలిపి ఎంత వచ్చిందో చూసుకుందాము. చూడండి, 5.5 వచ్చింది. ఇక్కడ కూడా 5.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం ఈ విధంగా మార్కింగ్ కరెక్ట్గా చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకుంటే బ్లౌజ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం వైపుకు ఇక్కడ చంక భాగం వైపు పొడవు ఎంత ఉందన్నది ఈ విధంగా చూసుకోవాలి. ఖర్చు కింద పెట్టాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. 1/2 ఇంచు ఖర్చు పెట్టి ఈ విధంగా ఇలా స్ట్రైట్ లైన్ ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా 12 ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా లైన్ గీసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు పెట్టాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచులు ఖర్చు మార్క్ చేసుకొని ఈ విధంగా ఇంకో లైను గీసుకోవాలి. ఇది ఖర్చు. ఇప్పుడు
చంకలోతు తీద్దాము. ఇక్కడ షోల్డర్ నుంచి కిందికి 1.5 పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలోకి 1.5 పెట్టుకొని ఈ 3 ఇక్కడ 2.5 ఖర్చు పెట్టాం కదా, అక్కడ నుంచి ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ చంకలోతు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా రౌండ్గా ఈ విధంగా తీస్తున్నాను. మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోండి. ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కు టక్స్ ఏ విధంగా వేసుకోవాలన్నది చూద్దాము. ఇక్కడ 4 ఇంచుల నుంచి ఒక మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ నుంచి 1/2 ఇంచు దగ్గరికి మార్క్ చేసుకొని 1/2 ఇంచు నుంచి పైకి 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా టక్స్ వేసుకోవాలి. 4.5కి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వేసుకుంటే మనకి టక్స్ వచ్చేస్తుంది. అంతే ఈజీగా ఇలా. ఇప్పుడు ఇక్కడ చంక వైపుకు ముడతలు రాకుండా ఉండేందుకు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచు పైకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ టక్స్ నుంచి 1/2 ఇంచు దగ్గరికి క్రాస్లో ఈ విధంగా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకుంటే చంక భాగం వైపున ముడతలు రాకుండా ఉంటుంది. చూడండి, బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి. మనకు చెస్ట్ లూజ్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కింద 1 ఇంచు టక్స్ పోతుంది కదా, ఇక్కడ చంక భాగం దగ్గర 1 ఇంచు టక్స్ మిగులుతుంది, అదే చెస్ట్ లూజ్ అయిపోతుంది. అంతే ఈజీగా ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. మీ బ్లౌజ్ మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. చూడండి, 2 బ్లౌజులు ఈజీగా ఇలా కట్ చేశాను. మీకు కస్టమర్ ఒక్కరే 5-6 బ్లౌజులు ఇస్తే ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి.